బేగంపేటలోని కల్వరి అకాడమీ ఆఫ్ ఇండియా మరో వరల్డ్ రికార్డుకు సిద్ధమైంది. విద్యార్థులచే ప్రాచీన సంప్రదాయ వంటకాలను తయారు చేయించి ఔరా అనిపించింది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆనాటి వంటకాలను నేటి యువతకు పరిచయం చేయాలని మెగా ఈవెంట్ నిర్వహించింది. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో 104 వంటకాలను 104 మంది విద్యార్థులు తయారు చేశారు. ఇలాంటి గ్యాస్ స్టవ్ వినియోగించకుండా కేవలం కట్టెలు, పొట్టు, మట్టి పొయ్యిలు, ఇసుక, సాల్ట్తో వంటకాలు తయారు చేశారు. పూర్వీకులు ఏ విధంగా వంట వండేవారో కళ్లకు కట్టారు. ప్రపంచంలో ఇలాంటి వంటకాలను ఎక్కడా ఏ దేశంలో నిర్వహించలేదని కల్వరి అకాడమీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ సంవత్సరము ఇంకొక వరల్డ్ రికార్డ్ పెడదాము. కానీ ఈ వరల్డ్ రికార్డ్ ప్రత్యేకత ఏంటంటే పరంపరాగత, అంటే వెరీ ట్రెడిషనల్, అంటే ఎన్నో సంవత్సరాల నుండి పరంపరంగా, అంటే ఎన్నో ఏండ్ల నుండి మనకున్న అలవాటులు, క్యూజీను, కుకింగ్, దాని గురించి పాక కళ అంటే కుకింగ్ ఆర్ కల్నరీ ఆర్ట్స్ ఆర్ కుకింగ్ ఆర్ట్స్, ఈ రెండింటిని మిక్స్ చేస్తూ మన ఇండియాలో ఉన్న విచిత్రమైన వెరీ రేర్ డిషెస్, అంటే మీరు కొన్ని డిషెస్ అక్కడ చూసారేమో, మట్టిలోనే తవ్వి పెట్టేశారు. అది దాని మీద బొగ్గులు వేసేసి మట్టిలో తవ్వి పెట్టారు. దాన్ని జమీన్ దోస్ అంటాం మేము. అది ఎందుకు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితము మనకు కుకింగ్ మీడియం లేనప్పుడు, కుకింగ్ ఫ్యూల్స్ లేనప్పుడు, కేవలం సూర్యకిరణాలతోటి ఆ ఎడారి వేడిలో ఆ ఇసుక వేడిగయ్యి దాన్ని ఉడికించిన దాన్ని తినేస్తుండేవాళ్ళు మనం. అలాగే మీరు ఇంకొక డిష్ చూడండి, అక్కడ ఇసుకలోనే కుక్ అవుతుంది. అది కూడా ఒక మీడియం ఆఫ్ కుకింగ్ ఉండే. తర్వాత సాల్ట్, అదొక మీడియం ఆఫ్ కుకింగ్ ఉండే. తర్వాత ఇప్పుడు అన్ని ఫ్యాట్స్, ఆయిల్స్ ఇవన్నీ రావడమేనే. కానీ మీరు ఓవరాల్గా ఈ 100 విద్యార్థుల డిషెస్ చూస్తే దే ఆర్ వెరీ వెరీ ట్రెడిషనల్, వెరీ ఆథెంటిక్, వెరీ రేర్. అంటే మనకు ఒక రెస్టారెంట్, హోటల్లోనూ పోతే 90% ఈ డిషెస్ దొరకవు మీకు. అవి సెలెక్ట్ చేసి దీని మీద ఒక బుక్ కూడా రాస్తున్నామండి. అది 2026 ఎండింగ్, అంటే మాది 30 years కంప్లీట్ అయిన సందర్భంగా దాన్ని మేము రిలీజ్ చేస్తాము.